హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఫ్రైడే రోజు జీడీపీ డాటా అని వచ్చింది. జీడీపీ డాటా అనేది ఎస్టిమేషన్ కంటే డౌన్ వచ్చింది. ప్లస్ ప్రీవియస్ ఉన్నదానికంటే డౌన్ వచ్చింది. ఇది జీడీపీ తగ్గడం అనేది మార్కెట్‌కు నెగెటివ్. కానీ అయినా మార్కెట్‌లు డౌన్‌లో ఓపెన్ అయ్యి మనకు ప్లస్‌కి వచ్చాయి. దానికి కారణం ఏందంటే ఈ జీడీపీ గ్రోత్ తగ్గడం వల్ల మనకు నెక్స్ట్ వచ్చే ఆర్‌బీఐ పాలిసీలో రేట్ కట్ ఉంటుందనే ఎక్స్‌పెక్టేషన్‌తోని మార్కెట్ అనేది అప్ సైడ్ తీసుకోవడం జరిగింది. ప్లస్ మార్కెట్‌లో 24,000 అనేది సపోర్ట్ ఒకటి వర్కౌట్ అయింది. నెక్స్ట్ మనం అది ఎలా ఉంటుంది అనే సపోర్టు ప్లస్ నెక్స్ట్ రేపటి మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాం. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ అనేది బ్రిక్స్ దేశాలు అంటే ఏంటంటే డాలర్స్‌కి అగైనెస్ట్‌గా వేరే ఏదైనా ప్రత్యామ్నాయం చూద్దామని చెప్పేసి బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా చూస్తున్నాయి కాబట్టి ఈ వీటికి అనేది మన డొనాల్డ్ ట్రంప్ వార్న్ చేయడం జరిగింది. ప్లస్ ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారు? నెక్స్ట్ కంట్రీ ఎలా ఉంటుందని ఆలోచించే ఛాన్సెస్ ఉండొచ్చు. ఫర్దర్‌గా. నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుందనేది ఒకసారి చార్ట్‌లోకెళ్ళి చెక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో అనేది మనం ఎడ్యుకేషన్ పర్పస్ చేయడం జరుగుతుంది. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బై, సెల్ చేయండి. అప్పుడు మాత్రం మనకు అంటే మీకు ఇండివిడ్యువల్ మీరు అమౌంటు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయగలరు? ఎలా ఉంటుంది? మీకు సరైన అవగాహన చేయడానికి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేది సలహాను ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటిదంటే మన ఎడ్యుకేషన్ పర్పస్. ఈరోజు మార్కెట్‌లో వచ్చేసి 144 పాయింట్స్ నిఫ్టీ, సెన్సెక్స్ వచ్చేసి 445 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 53 పాయింట్స్, నిఫ్టీ ఐటీ వచ్చేసి 400 పాయింట్స్, స్మాల్ క్యాప్ వచ్చేసి 462 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయ్యాయి. మార్కెట్ వచ్చేసి ఓపెనింగ్ డౌన్‌లోనే ఓపెన్ అయ్యాయి. మనం అనుకున్నట్టుగానే 24,000, 24,200, 24,500 పైన వెళ్తేనే మన మార్కెట్ అప్ సైడ్ అనుకున్నాము. మనకు డౌన్ సైడ్ వచ్చిన 24,000 సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ రావడం జరిగింది మార్కెట్‌లో. నెక్స్ట్ ఫర్దర్‌గా వచ్చేసి రేపటికి కూడా 24,200 అనే సపోర్టు. అప్ సైడ్ వచ్చేసి 400 నుంచి 500 మధ్యలో రెసిస్టెన్స్ ఉంటుంది. 500 పైన ఎళ్లి హోల్డ్ అయితేనే మన మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఉంటుంది. లేదు అనుకుంటే మళ్ళీ డౌన్ సైడ్ కొంచెం ఎందుకంటే మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్తూ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసి డౌన్ సైడ్ ఎళ్లి అలా అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ డౌన్ కంటే ఎక్కువగా వెళ్ళడానికి డౌన్ నుంచి మళ్ళీ ప్రీవియస్ హై కంటే ఎక్కువ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏందంటే, మంచి స్టాక్స్ మీరు తీసుకొని ఉంచుకున్నారనుకోండి, మార్కెట్ పెరిగినప్పుడు మనకు స్టాక్స్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. మార్కెట్ ఎప్పటికైనా ఎంత హై నుంచి డౌన్ అయినా మళ్ళీ ఏదో ఒక పాయింట్ దగ్గర తీసుకొని మళ్ళీ దాన్ని హైని బ్రేక్ అయ్యి మనకు అప్ సైడే వెళ్తుంది లాంగర్ రన్‌లో. కాబట్టి ఏందంటే, మంచి స్టాక్స్‌లను పర్చేజ్ చేసి ఉంచుకోవడం బెటర్. మనకు డౌన్ సైడ్ వచ్చేసి 24,200, 24,000 23,800 అనేది డౌన్ సైడ్. అప్ సైడ్ వచ్చేస్తే మనకు 24,200, 480-500 మధ్య 24,500 పైన హోల్డ్ అయ్యి మనకు డాటా బాగా ఉండి గ్లోబల్‌గా నో ఇష్యూస్ అంటే వార్ ఇష్యూస్ గాని ఏది లేనప్పుడు మాత్రం మనం 24,800 పైన హోల్డ్ అయితే అన్నీ పాజిటివ్‌గా ఉండేదుంటే మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అనుకుంటే 23,800-24,800 బిట్వీన్ మధ్యలో 1,000 పాయింట్స్ బిట్వీన్‌లోనే ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఫర్దర్‌గా వచ్చే డాటాను గ్లోబల్ ఇష్యూస్‌ని బట్టి, గ్లోబల్ వార్ ఇష్యూస్ దాన్ని బట్టి మనకు మార్కెట్స్ అనేది బిహేవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 52,109, 52,000 సపోర్టు. నెక్స్ట్ 51,800, 51,500 డౌన్ సైడ్ సపోర్ట్. అప్ సైడ్ వచ్చేసి 52,400, 500, 53,000 అనేది అప్ సైడ్ అనేది రెసిస్టెన్స్‌గా ఉంది. కాబట్టి ఏంటంటే మార్కెట్ మన మూవ్‌మెంట్‌ను గ్లోబల్ ఇష్యూని బట్టి మనకి అమౌంట్స్ అది రెసిస్టెన్స్, సపోర్ట్ అనేది వర్కౌట్ చేయడం జరుగుతుంది. ప్లస్ బయింగ్ జోన్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్‌గా మనకు కొంచెం మళ్ళీ అప్ సైడ్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటుంది. చూడండి ఇది రిలయన్స్ వచ్చేసి మనం 1260, 1240 డౌన్ సైడ్ వచ్చినప్పుడు కూడా మనం పర్చేజ్ చేసి ఉంచుకుంటే ఆటోమేటిక్‌గా మనకు వెళ్తది. ఈజీగా పెరుగుతుంది అనుకున్నాం. చూడండి 1200 నుంచి 1220, 1240 అకౌంట్స్ చెప్తూనే ఉన్నాం. మార్కెట్ 1309 మంచి స్టాక్స్ పడ్డా కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. నెక్స్ట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇది చూడండి 1804 మనం 1620, 1640, 1680 ఇలా ఉన్నప్పుడు కూడా మనం 1680, 1700 ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి 1670, 1670 ఇక్కడ ఉన్నప్పుడు కూడా బై చేసాం. చూడండి మార్కెట్ మనకు మంచి స్టాక్స్ డౌన్ సైడ్ వచ్చినా పర్చేజ్ చేసి ఉంచుకుంటే మనకి ఈజీగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది.
అంతెందుకు మనం రీసెంట్‌గా ఓలా ఎలక్ట్రికల్ కూడా చూసాం. ఓలా వచ్చేసి రూ. 80 నుంచి ఈరోజు 90కెళ్ళింది. 90 నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసి ఈ మళ్ళీ ఈరోజు గూడా 82 నుంచి 90 రూపీస్ వరకొచ్చింది. అదేంటిది ఓలా ఎలక్ట్రికల్ న్యూస్ ఉంది. ఓలా ఎలక్ట్రికల్ వాళ్ళొచ్చేసి 800 ఉన్న స్టోర్స్‌ను 4000 స్టోర్స్ ఈ డిసెంబర్ ఎండ్ కల్లా చేద్దామని జెప్పేసి ఉన్నది. ప్లస్ సేల్స్ డౌన్ అయ్యాయి. కాకపోతే ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారు గాబట్టి సేల్స్ కొంచెం పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మార్కెట్‌లో ఈరోజు ఓలా ఎలక్ట్రికల్ పెరిగింది. నెక్స్ట్ స్టాక్స్ అయితే మంచి స్టాక్స్ హోల్డ్ చేసుకుంటే 80 దగ్గర నుంచి మనకు 120 బిట్వీన్‌లో ఉండే ఛాన్సెస్ ఉంది. ఇది సో, ఓలా ఎలక్ట్రికల్. ఆప్షన్ చైన్ ప్రకారంగా నాకు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందంటే, నిఫ్టీ వచ్చేసి నాకు డిసెంబర్ 5న ఎక్స్‌పైరీ ఉంది. వీక్లీ ఆప్షన్ ఇది. కాబట్టి మనకు యాస్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ప్రకారంగానైతే మనకు 24,300 దగ్గర రెసిస్టెన్స్ కొంచెం అంటే సెల్లర్స్ అయితే ఉన్నారు. 24,200, 24,100, 24,000 అయితే సపోర్ట్ స్ట్రాంగ్‌గా ఉంది. 24,000 బ్రేక్ అయితే మాత్రం మీకు 300 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. 24,000 దగ్గర నుంచి అంటే కొంచెం 50, 60 పాయింట్ డౌన్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెసే మాక్సిమం ఉంది. మార్కెట్‌లో ఎనీ అంటే వార్ ఇష్యూస్ కానీ లేదా ఏమన్నా అన్‌సర్టెనిటీస్ లేకపోతే నార్మల్‌గా మాత్రం ఉండేదుంటే 24,000 అనేది బ్రేక్ కావడం చాలా కష్టం ఈ మధ్య కాలంలో. ఆర్‌బీఐ పాలిసీ ఉంది కాబట్టి, ఆర్‌బీఐ పాలిసీని బట్టి మొమెంటం అనేది ఇంకా హెవీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. యాస్ ఆఫ్ నౌ అయితే డేటా ప్రకారంగా ఇది. నెక్స్ట్ 24,300 పైన 24,400, 500 ఈ 500 పైన హోల్డ్ అయితేనే మళ్ళీ నెక్స్ట్ 500 రెసిస్టెన్స్ చాలా ఉంది. అది బ్రేక్ అయితే మనకు ఈజీగా 200 పాయింట్స్ అప్ సైడ్ వస్తుంది. ఎందుకంటే షార్ట్స్ ఉన్నా గాని షార్ట్స్ కవర్ చేసినా నెక్స్ట్ పాజిటివ్ న్యూస్ ఏదొచ్చినా కూడా మనకు అప్ సైడ్ ఉంటుంది. బట్ 500 నుంచి 24,800 టు 23,800 టు 24,800 లేదా 24,500 మధ్యలోనే ఉండే మార్కెట్ ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. ఏదైనా న్యూస్ వస్తే మాత్రం మనకు హెవీగా మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంది. లైక్ ఆర్‌బీఐ పాలిసీ గాని, వార్ ఇష్యూస్ అది గనుక వస్తేనే మార్కెట్ రియాక్ట్ అవుతుంది. లేదు అనుకుంటే మాత్రం ఈ బిట్వీన్‌లో ఉంటుంది. ప్లస్ మార్కెట్ కొంచెం 200, 300 పాయింట్స్ పెరిగింది అనుకుంటే ప్రాఫిట్ బుకింగ్ ఈజీగా వస్తుంది ఇప్పుడున్న మార్కెట్‌లో. కాబట్టి అది కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇప్పుడు సపోర్ట్‌కొచ్చేసి 52,000 ఉన్నది. ఇది ఇగ మంత్లీ ఎక్స్‌పైరీ కాబట్టి 24థ్ డిసెంబర్‌న ఎక్స్‌పైరీ ఉంది. నెక్స్ట్ 52,000 అనేది సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. అప్ సైడ్ వచ్చేసి మనకు 53,000 52,500 దగ్గర నుంచి అటు 100 పాయింట్స్ అప్ సైడ్, డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. డౌన్ సైడ్ మాత్రం 52,000 అప్ సైడ్ మాత్రం 53,000 మాత్రమే ఉంటుంది. మాక్సిమం ఈ బిట్వీన్‌లోనే ఉండే ఛాన్సెస్ ఉంది. ఇది ఆర్‌బీఐ పాలిసీతోని ఇది చేంజ్ అయ్యేదుంటే 23,500 పైన బ్రేక్ అయ్యేదుంటే 23,500 వస్తది నెక్స్ట్ టైమ్. డౌన్ సైడ్ వచ్చేసి నెక్స్ట్ 51,500 ఈ 500 జోన్‌లోనే ఉండే ఛాన్సెస్ అంటే జోన్స్ అనేది చేంజ్ అవుతా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మీకు మంచి స్టాక్స్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం This video, this market కాబట్టి expert is advising మార్కెట్‌లో his వచ్చేసి friends to invest in these securities. How tell me, who is interested in investing with me? This video is a deep fake. It has been changed using artificial మనకు intelligence. ఇది That is వచ్చేసి why మంచి స్టాక్స్ always verify before investing. మార్కెట్స్ అనేది మనం అనుకున్నాము. మంచి స్టాక్స్‌లో గనుక ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటుంటే మనకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ వచ్చినా కూడా మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంటుందని మనము ఈ విధంగానే బంధన్ బ్యాంక్ 170, బయోకాన్ చూడండి 375, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1804, ఐఎక్స్ 178, ఎల్టన్ 150, నెక్స్ట్ లార్జ్ చూడండి 576, ఎల్ఐసి హౌసింగ్ 625. ఏందంటే ఇట్లాంటి మంచి స్టాక్స్ ఏంటంటే డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ అప్ సైడ్ 460 లేదంతా. సేల్స్ గ్రోత్ నెక్స్ట్ మనకు సేల్స్ గ్రోత్ ఉంటూ ప్రాఫిట్స్ గనుక ఎర్నింగ్ చేస్తే మంచి కంపెనీ ఫస్ట్ డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ ఆటోమేటిక్‌గా మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మార్కెట్‌లో అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి కొంచెం మంచి స్టాక్‌లు మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా అంటే చూపిస్తూనే ఉన్నాను. ప్లస్ ఇది కూడా అలానే ఈరోజు కూడా పెరిగాయి. నెక్స్ట్ ఇక మనం ఇదే అనుకున్నాం కదా! అది అంటే జీడీపీ డాటా. జీడీపీ డాటా వచ్చేసి
29th నవంబర్ వచ్చేసింది. మనం 6.7 ఉన్నది 6.5 ఎక్స్‌పెక్ట్ చేస్తే 5.4 ఇదనేది చాలా నెగెటివ్. బట్ ఏందంటే మార్కెటు అప్ సైడ్‌లో ఉంది కాబట్టి డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ అప్ సైడ్‌కెళ్ళింది. ఒకసారి గనుక ఆర్‌బీఐ పాలసీ ఇది న్యూస్ గనుక ఆల్రెడీ ఎక్స్‌పెక్టేషన్ 6.25 అనేది ఉంది. ఇది గనుక చేయకపోతే మన మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏందంటే డాటా వీక్‌గా ఉంది కాబట్టి నెక్స్ట్ మన మార్కెట్‌లో ఈ రేట్ కట్ ఉండొచ్చనే ఎక్స్‌పెక్టేషన్‌తోనే మార్కెట్ ఈరోజు డౌన్ సైడ్ నుంచి మళ్ళీ అప్ సైడ్ వచ్చింది. మళ్ళీ రేపు మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 24,500 గాన ఎళ్ళినా నెక్స్ట్ అక్కడి నుంచైనా డౌన్ సైడ్ వస్తుంది. అక్కడి నుంచి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ రేట్ కట్ గురించి చూస్తూ 5థ్‌న రేట్ కట్ ఉంటే అక్కడి నుంచి అప్ సైడ్ రావడానికి 6వ తారీఖున ఉంది కాబట్టి మనకు రేట్ కట్ అయ్యిందనుకోండి వాలటైల్‌గా ఉంటూ అప్ సైడ్ గాని, రేట్ కట్ లేకపోతే డౌన్ సైడ్ గాని వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మేజర్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంది ఈసారి ఆర్‌బీఐ పాలసీ డెసిషన్ అయితే. నెక్స్ట్ మనకు ఈ మేజర్‌గా వచ్చేసి అయితే దీని తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో అయితే లేదు. బట్ 30th నవంబర్ 5థ్‌న వచ్చేసి ఇది జాబ్‌లెస్ క్లెయిమ్స్ అనేది యూఎస్ఏది ఉంది. యూఎస్ఏది జాబ్‌లెస్ క్లెయిమ్ వచ్చేసి కూడా దాంతోని ఎక్కువగా డిఫరెన్స్ అనేది వస్తే మాత్రం మళ్ళీ అక్కడ కూడా రేట్ కట్ ఉంటుందా? ఉండదా? అని చెప్పేసి దాంతోని ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ ఎంతైనా మన మార్కెట్‌లో అయితే ఆహ్, ఎ ఈ డాటా వీక్ వచ్చింది కాబట్టి రేట్ కట్ అయితే ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇది ఎలా ఉంటుంది? 0.25 కట్ చేసిర్రనుకోండి. ఓకే. ఆల్రెడీ ఎక్స్‌పెక్టేషనే కాబట్టి మనకు నార్మల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ రేట్ కట్ చేయకపోతే మాత్రం నెగెటివ్. రేట్ కట్ 0.50 చేస్తే మాత్రం పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంది. అది మనం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మీకు మనకు కాంట్రిబ్యూట్ చేసేది అంటే చూడండి రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇయన్నీ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. నాకు సెక్టార్స్ వైస్ వచ్చినప్పుడు కూడా ఈరోజు మార్కెట్‌లో సెక్టార్స్ వైస్ వచ్చినప్పుడు మనకు బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చినప్పుడు కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బంధన్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, యాక్సిస్ పాజిటివ్ ఉన్నాయి. నెగెటివ్ సైడ్ ఉన్నాయి. నెక్స్ట్ మన మార్కెట్‌లో ఇప్పుడు డీఐఎస్ గాని, ఎఫ్ఐఎస్ గాని హెవీగా ఉన్నారా సెల్లింగ్ అంటే చూడండి మనకు బేరిష్ 2 జూన్. ఈ 29థ్‌న వచ్చేసి మీడియం బేరిష్, స్ట్రాంగ్ బుల్లిష్ అండ్ ఫ్యూచర్‌లో ఉన్నారు. ఇండెక్స్‌లో మాత్రం మీడియం బేరిష్ ఉన్నారు. నెక్స్ట్ ఇది మీడియం స్ట్రాంగ్ బుల్లిష్ అండ్ స్టాక్స్. కాబట్టి మిక్స్డ్‌గా ఉన్నారు కాబట్టి మన మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఎళ్ళినా మళ్ళీ అప్ సైడ్ వచ్చింది. ఈరోజు చూడండి మీడియం బేరిష్, మీడియంగానే ఉన్నారు. కాబట్టి మనం అదే కొంచెం వెయిట్ చేసుకుంటూ ఉండి ఈ డాటాను అంటే ఆర్‌బీఐ పాలసీని వెయిట్ చేసుకుంటుంటే మన మార్కెట్‌లో అనేది ఈ నెక్స్ట్ ఎఫ్ఐఎస్ వచ్చేసి ఈరోజు వచ్చేసి బయింగ్ ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా 232 క్రోర్స్ సెల్ చేశారు. డిఐఎస్ 3,588 క్రోర్స్ అనేది బై చేశారు. బట్ ఈ ఎఫ్ఐఎస్ నంబర్ అయితే 1000 నుంచి అంటే 1000లోకెళ్ళి 100లో పడింది. ఇది గనుక పాజిటివ్ వచ్చేది ఉంటే మన మార్కెట్స్ అయితే అప్ సైడ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ డాటాను ఒకసారి వాచ్ చేసుకుంటూ ప్లస్ ఆర్‌బీఐ న్యూస్ గైడ్‌లైన్స్ ప్లస్ గ్లోబల్‌గా ఉన్న వార్ ఇష్యూస్ అవన్నీ కూడా చూసుకుంటూ మనం మార్కెట్‌లో సపోర్ట్ లెవెల్‌లు, రెసిస్టెన్స్ ప్లస్ ఎంత మంచి స్టాక్స్ అయినా డౌన్ సైడ్ వస్తే ఏ లెవెల్‌లో పర్చేజ్ చేసుకోవాలో మీరు మార్కెట్ పడ్డా, పడకపోయినా మనకు మంచి స్టాక్స్ తక్కువ అంటే ఒక్కొక్కసారి ఇండివిడ్యువల్ స్టాక్స్ మార్కెట్‌తో సంబంధం లేకుండా ఇన్వెస్ట్ స్టాక్స్ టెంపరరీ ఇష్యూతోని పడ్డప్పుడు కొనుక్కొని ఉన్నామనుకోండి లోయర్ లెవెల్‌లో మనకు మార్కెట్ పెరిగినప్పుడు ఆ టెంపరరీ ఇష్యూ అనేది ఆ స్టాక్‌లో గనుక క్లియర్ అయిపోతే మనకు అప్ సైడ్ దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మంచి స్టాక్స్‌ని ఎప్పుడు కూడా లోయర్ లెవెల్‌లో బై చేసుకొని హోల్డ్ చేయండి. ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది గెయిన్ అవ్వటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. వన్స్ అగైన్. జై హింద్.